కాకినాడ జిల్లాలో ఈ నెల 16వ తేదీన పవన్ కళ్యాణ్ పర్యటన కోసం జిల్లా కలెక్టర్ అనుమతి కోసం వినతిపత్రం అందజేసినట్లు జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ, కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కోసం జిల్లా కలెక్టర్ కు అనుమతి కోసం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన భీమవరం, 15 అమలాపురం, 16 కాకినాడ, 17 రాజమండ్రిలలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. అదేవిధంగా వివిధ పార్టీల నుంచి జనసేన పార్టీలో చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు అధికారం చేపట్టడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ, గోదావరి జోన్ కన్వీనర్ తలాటం సత్య, కో కన్వీనర్లు నాగు, గణేష్ నాయుడు, ఎలక్షన్ కమిటీ టీం సభ్యులు ఆకుల శ్రీనివాస్, మనోహర్ గుప్తా, అడబల సత్యనారాయణ, నాయకులు చోడుశెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రేపు 14వ తారీఖు నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ యొక్క కేడర్ యొక్క మంచి చెడ్డలు, అట్లాగే పార్టీ ఏ దిశలో వెళ్తూ ఉంది, అట్లాగే అనేక సంఘాలని, వ్యక్తుల్ని ముందుగా చెప్పినటువంటి ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సంఘాలతో వాళ్ళందరితో కూడా చర్చలు కూడా జరుగుతాయి. 14వ తారీఖున భీమవరం, 15వ తారీఖుని అమలాపురం, 16వ తారీఖునేమో కాకినాడ, 17వ తారీఖు రాజమండ్రి. 4 రోజులు కూడా వరుసగా పార్టీ కేడర్ తోటి, ముఖ్య నాయకులతోటి, అలాగే ముందుగా చెప్పినటువంటి సంఘాలు వాళ్ళతో కూడా కలడం జరుగుతుంది. ఈ ఎన్నికలు మేము చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ మార్కు ఈ ఎన్నికల్లో చూపించబోతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మా నాయకులు నిరంతరం తిరుగుతూ ఉన్నారు, నిరంతరం వైసీపీ పార్టీని నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే కేవలం అది పవన్ కళ్యాణ్ గారి కృషి, అలాగే చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పి తెలియజేస్తాం. జనసేన, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రెల్లి కులస్తులకు పాలనలో భాగస్వామ్యం ఇవ్వడం జరుగుతుందని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సంఘం క్యాలెండర్, డైరీని రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి లక్ష్మీనారాయణ గబ్బర్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ముత్యాల అనిల్, సిటీ అధ్యక్షుడు బంగారు సాగర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ, కాకినాడ నగర అధ్యక్షుడు తోట సుధీర్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు అధికారం చేపట్టిన వెంటనే రెల్లి కులస్తుల సమస్యలపై ప్రభుత్వం చర్చించి వారికి అనుకూలంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జె సత్యనారాయణ, బండి భాను మహేంద్ర, బండి నరేంద్ర కుమార్, ఆర్ జయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడకు చెందినటువంటి రెల్లి కులస్తులు, వారి యొక్క యూనియన్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి ఆయన కూడా రెల్లి మార్గం స్వీకరించడం, వారి పట్ల వారిని ఎదరకు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి ఆ సమాజాన్ని అని చెప్పి చేయడం. నేను ఇప్పుడు చూశాను డైరీ, ఆ డైరీలో కూడా ఇప్పుడే అడుగులు పడతా ఉన్నాయి. చాలా మంచి పరిణామం. ఈ అడుగులు ఖచ్చితంగా మేమైతే మాటిస్తూ ఉన్నాం. రేపు పొద్దున్న మా మేనిఫెస్టోలో అవ్వచ్చు, రేపు పొద్దున్న మా పరిపాలనలో అవ్వచ్చు. మేనిఫెస్టోలో మిస్ అయితే పరిపాలనలోనన్నా సరే ఖచ్చితంగా రెల్లి కులస్తుల్ని ప్రప్రథమైన స్థానంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 2 పార్టీలు కలిసి ఒక సముచితమైన స్థానం రెల్లి కులస్తులకు ఇవ్వాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి అనబడి ఈ జాతిని పైకి తీసుకురావాలని చెప్పి ఆయన కంకణం కట్టడం కాకుండా రెల్లి కులం స్వీకరించేందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ముందు రోజుల్లో ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్ళలో రెల్లి కులస్తులు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జగన్ రెడ్డి అరాచక పాలనతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అబాసుపాలైంది.
రానున్న ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఈరిపాక శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద 14వ తేదీ ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్టా మహోత్సవం. కాకినాడ శ్రీపీఠం స్వామీజీ పరిపూర్ణానంద చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు జనసేన తెలుగుదేశం పార్టీల ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెల్లి కులస్తులకు పాలనలో భాగస్వామ్యం. జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు పంతం నానాజీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.